నమస్కారం. ధర్మపదంలో నడిచేవాడికి దైవమే తోడుంటుందని అంటారు. కానీ సాక్షాత్తు ఆ దైవమే అడవి బాట పడితే? గంగా నదీ తీరాన ఆ సూర్యవంశ కిశోరుడికి ఎదురైన ఆత్మీయ బంధం ఏమిటి? శృంగిభేరి పురాధీశుడు నిషాదరాజైన గుహుడు రాముడి కోసం పారవస్యంతో చేసిన ఆతిథ్యం ఎలాంటిది? రాజ్య సుఖాలను వదిలి గడ్డి పరకల మీద పడుకున్న రాముడిని చూసి లక్ష్మణుడు చేసిన ఆవేదన నిండిన ఆ ధర్మ ప్రసంగం వింటే మీ కళ్ళు చెమ్మగిల్లక మానవు. అంతేకాదు, గంగా నదిని దాటే సమయంలో సీతమ్మ చేసిన ప్రార్థన, గుండె కోతతో సుమంత్రుడు అయోధ్యకు తిరిగి వెళ్ళిన ఆ సన్నివేశం, వాల్మీకి మహర్షి కలం నుండి జాలువారిన అక్షర సత్యాలను ఈరోజు మనం తెలుసుకుందాం. సిద్ధంగా ఉండండి. ఇది రాముడి వనవాస ప్రస్థానంలో ఒక మరుపురాని అధ్యాయం. గుహుడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు: లక్ష్మణ కుమారా, వనవాస వ్రతము రాముడికి కాని నీకు కాదు కదా. నీ కోసం మెత్తని శయ్య సిద్ధం చేశాను. నీవు దాని మీద పడుకో. మాకు ఈ కటికరాళ్ల మీద పడుకోవడం అలవాటే. నీవు రాచబిడ్డవు, నీవు పడుకోలేవు. మేము రాత్రి అంతా మేలుకుని రాముడికి నీకు కాపలా కాస్తాం. లక్ష్మణ, నాకు ఈ లోకంలో రాముడి కంటే ఇష్టమైన వాడు ఎవ్వరూ లేరు. అటువంటి రాముడు ఇలా ఒంటరిగా అడవిలో కటికి నేల మీద నిరాహారంగా నిద్రించడం బాధాకరంగా ఉంది. నీకు రాముడికి ఈ అరణ్యంలో ఎలాంటి భయము లేదు. మాకు ఈ అరణ్యం కొత్త కాదు. నీవు సుఖంగా నిద్రించనన్నాడు. అప్పుడు లక్ష్మణుడు గుహుడితో ఇలా అన్నాడు: మిత్రమా, నీవు మా పక్కన ఉండగా మాకేమి భయము? అటు చూడు, నా అన్న నా వదిన అలా కటిక నేల మీద పడుకుని ఉండగా నాకు సుఖంగా నిద్ర ఎలా వస్తుంది? అసలు నాకు సుఖాలు పొందాలనే కోరిక ఎలా కలుగుతుంది? రాజంతఃపురంలో పట్టుపరుపుల మీద పావళించిన సీతారాములు నేడు ఈ గడ్డి పానుపు మీద ఎలా సుఖంగా నిద్రిస్తున్నారో చూడు. రాముడు దశరథునికి ఎన్నో పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తే పుట్టినవాడు. అటువంటి రాముడు అడవులకు వెళితే దశరథుడు జీవించగలడా? ఏమో, కొద్ది రోజులలో అయోధ్య అనాథ అవుతుందేమో అని భయంగా ఉంది. రాముని కొరకు ఏడ్చి ఏడ్చి అంతఃపుర స్త్రీలందరూ ఈ పాటికి మౌనం వహించి ఉంటారు. రాముడి తల్లి కౌసల్య, దశరథుడు రాముడు లేడు అనే శోకంతో ఏమయ్యారో అని దిగులుగా ఉంది. నా తల్లి సుమిత్ర నా తమ్ముడు శత్రుఘ్నుని చూచుకుంటూ జీవించి ఉంటుందేమో కాని ఒక్కగానొక్క కొడుకును దూరం చేసుకున్న కౌసల్య జీవించి ఉండలేదు. అదే నాకు బాధగా ఉంది. రాముడు లేని అయోధ్య కూడా నిర్జీవమైపోయింది. చిన్నప్పటి నుండి ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న రాముడు దూరం కాగానే దశరథుని ప్రాణాలు అతని దేహంలో ఉండడం కష్టమే. రాజు మరణించగానే కౌసల్య ప్రాణత్యాగం చేస్తుంది. కౌసల్య చనిపోగానే నా తల్లి కూడా ఆమెనే అనుసరిస్తుంది. వారందరికీ భరతుడు ఉత్తర క్రియలు నిర్వర్తించాలేమో. మిత్రమా, నేను ఏమేమో ఊహించుకుంటున్నాను. అవన్నీ నిజం కావేమో. మేము అయోధ్యకు తిరిగి వచ్చే వరకు దశరథుడు మా కోసం అయోధ్యానగర ముఖద్వారం వద్ద వేచి ఉండి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకుపోతాడేమో. మేమందరము మా తల్లులతో ఆనందంగా ఉంటామేమో. మిత్రమా, ఏదైనా జరగవచ్చు. దేనిని మనం కాదనలేం కదా అంటూ పరిపరి విధములు మాట్లాడుతున్న లక్ష్మణుడి మాటలు వింటూ ఉన్న గుహునికి కూడా దుఃఖం ఆగలేదు. రాముడికి అయోధ్యకు పట్టిన దుర్గతి తలుచుకుంటూ బాధపడ్డాడు. వారిరువురి దీనాలాపములతో ఆ రాత్రి గడిచిపోయింది. మర్నాడు తెల్లవారింది. రాముడు లక్ష్మణుణ్ణి చూచి ఇలా అన్నాడు: లక్ష్మణ, మనం గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరుకోవాలి. గుహినితో చెప్పి గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేయమని చెప్పని అన్నాడు. లక్ష్మణుడు వెంటనే గుహుణ్ణి పిలిచి ఒక నావను సిద్ధం చేయమని చెప్పాడు. గుహుడు రామలక్ష్మణులు గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేశాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు: మిత్రమా, నన్ను నావనెక్కించు అని అన్నాడు. గుహుడు రామలక్ష్మణులను, సీతను నావ ఉన్న ప్రదేశమునకు తీసుకుని వెళుతున్నాడు. అప్పుడు సుమంత్రుడు రాముణ్ణి చూచి ఇలా అన్నాడు: రామా,
మీరు గంగానదిని దాటి ఆవల ఒడ్డుకు వెళుతున్నారు. నేనేమి చెయ్యాలి, సెలవివ్వండి అని అడిగాడు. రాముడు సుమంత్రుని వీపు మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరి, సుమంత్ర, నీవు అయోధ్యకు తిరిగి పొమ్ము. మా తండ్రి దశరథుని జాగ్రత్తగా చూసుకో. నీవు చేసిన సాయానికి కృతజ్ఞుణ్ణి. ఇంక నేను కాలినడకన అరణ్యాల్లోకి వెళ్తాను. నీవు అయోధ్యకు వెళ్ళన్నాడు రాముడు. అప్పుడు సుమంత్రుడు రాముణ్ణి చూచి ఇలా అన్నాడు, రామా, అయోధ్యకు రాజువై ఉండి కూడా నీవు సామాన్యుని వలె అడవుల్లో తిరుగుతున్నావు. తండ్రి ఆజ్ఞ ప్రకారం ఇటువంటి పని నీవు మాత్రమే చేయగల సమర్థుడవు. కాని నీకు వచ్చిన కష్టము సామాన్యమైనది కాదు. జీవితంలో ఇలాంటి కష్టములు కూడా సంభవిస్తుంటే ఇంకా వేదాధ్యయనం చేసి గాని మంచి ప్రవర్తన కలిగి ఉండి గాని ప్రయోజనమేమిటి? రామా, నీవు చేసిన వనవాసము వృధా పోదు. ఈ వనవాసమునకు ప్రతిఫలంగా నీకు సద్గతులు లభిస్తాయి. కాని మేమే దురదృష్టవంతులము. నిన్ను అడవులు పాలు చేసిన ఆ కైక చేతి కింద బ్రతకవలసిన దౌర్భాగ్యం పట్టింది. ఏం చేస్తాం అని రాముణ్ణి చూచి ఏడ్చాడు సుమంత్రుడు. రాముడు సుమంత్రుని చూసి ఇలా అన్నాడు, సుమంత్ర, అన్నీ తెలిసిన వాడవు. నీవే ఇలా దుఃఖిస్తే ఎలాగా? మా ఇక్ష్వాకు వంశమునకు, ముఖ్యంగా మా తండ్రి గారికి నీవు ఆప్తుడవు. కాబట్టి నీవు మా తండ్రి గారి మంచి చెడ్డలు చూడాలి కదా. ఆ కైకను సంతోషపెట్టడానికి మా తండ్రి గారు ఏమి చెప్పినా ఆయన మనస్సు బాధపడకుండా నీవు ఆ పనులన్నీ చెయ్యాలి కదా. ప్రస్తుతము దశరథుడు అయోధ్యకు రాజు. ఆయన మాట పాలించడం మనందరి కర్తవ్యం. దశరథ మహారాజు అనుచితమైన పనులు చెప్పినా అవి చేయడం మన కర్తవ్యం. కాబట్టి నీవు అయోధ్యకు పోయి దశరథ మహారాజుకు నేను నమస్కరించినట్టుగా చెప్పి ఇంకా నా మాటలుగా ఇలా చెప్పు, తండ్రి గారు, నేను గాని లక్ష్మణుడు గాని సీత గాని మేము అడవుల్లో నివసించవలసి వచ్చినదని ఏమాత్రం బాధపడడం లేదు. అరణ్యవాసము 14 సంవత్సరములు పూర్తి చేసుకుని మేము అయోధ్యకు తిరిగి వస్తాం. అప్పుడు మేమందరము నీ కళ్ళ ఎదుటనే ఉంటాం అని నా మాటగా తండ్రి గారికి చెప్పు. అలాగే మా తల్లి కౌసల్యను, కైకను, ఇతర తల్లుల యోగక్షేమములను అడిగినట్టు చెప్పు. నేను, సీతా, లక్ష్మణుడు మా తల్లి కౌసల్యకు పాదాభివందనం చేశామని చెప్పు. మా తండ్రి గారికి మేమందరము పాదాభివందనం చేశామని చెప్పు. వీలైనంత త్వరగా మా తమ్ముడు భరతుని తీసుకుని వచ్చి అయోధ్యకు రాజుగా అభిషేకం చేయమని నా మాటగా మా తండ్రి గారికి చెప్పు. రాజ్యాభిషిక్తుడైన తర్వాత భరతునితో ఈ విధంగా నా మాటగా చెప్పు, భరత, నీకు నీ తల్లి కైక ఎలాగో నా తల్లి కౌసల్య, లక్ష్మణుడి తల్లి సుమిత్ర కూడా అలాగే. మన తండ్రి గారి కోరికను అనుసరించి నీవు అయోధ్యకు పట్టాభిషిక్తుడివై ఇహపరముల్లో సుఖాలు అనుభవించు. ఈ విధంగా భరతునికి చెప్పు. సుమంత్ర, ఇంకా నీవు అయోధ్యకు బయలుదేరన్నాడు. రాముడు చెప్పిన మాటలన్నీ విన్న సుమంత్రుడికి దుఃఖం ఆగలేదు. రాముడితో ఇలా అన్నాడు, రామా, నేను నీ అనుచరుడను, భక్తుడను. కానీ నీవు చెప్పిన పనులన్నీ నేను చేయలేను. నన్ను క్షమించు. నిన్ను ఈ అడవుల్లో విడిచిపెట్టి నేను ఒంటరిగా అయోధ్యకు వెళ్ళలేను. రాముడు నా రథం మీద అడవులకు వస్తున్నప్పుడు అయోధ్యావాసుల రథం వెంట పరుగెత్తి ఎంతో దుఃఖించారు. ఇప్పుడు రాముడు లేకుండా నేను రథాన్ని మాత్రం అయోధ్యకు తీసుకుని వెళితే వారి గుండెలు బద్దలవుతాయి. ఎందుకంటే అయోధ్యావాసుల గుండెల్లో నీవు కొలువుదీరి ఉన్నావు. వారు దూరంగా ఉన్న అనుక్షణం నిన్ను తలుచుకుంటూనే ఉంటారు. ఓ రామ, నీవు అరణ్యమునకు నా రథము మీద వచ్చినప్పుడు అయోధ్య పౌరులు ఎంతగా ఏడ్చారో ఇప్పుడు నీవు లేకుండా వచ్చిన రథమును చూసి అంతకన్నా ఎక్కువ ఏడుస్తారు. కాబట్టి నీవు లేని రథమును నేను అయోధ్యకు తీసుకుని వెళ్ళలేను. అది సరే, నేను కౌశల్య వద్దకు పోయి ఏమని చెప్పమంటావు? నీ కుమారుణ్ణి అరణ్యంలో విడిచి వచ్చానని చెప్పమంటావా? అది నా వల్ల కాదు. ఆ మాట చెప్పి నీ తల్లిని మరింత తుక్కపెట్టలేను. కాబట్టి నేను అయోధ్యకు తిరిగి వెళ్ళలేను. నీ వెంటనే ఇక్కడే ఉంటాను. అలా కాకుండా నన్ను వదిలిపెట్టి నీవు వెళ్ళిపోతే నేనెక్కడే చితి పేర్చుకుని అగ్నిలో దూకుతాను. ఓ రామ, నేను నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించును. నీకు సాయంగా ఉంటాను. అనువైన మార్గముల్లో నిన్ను రథం మీద తీసుకుని వెళ్తాను. ఇంతకాలం నీవు ఎక్కిన రథం తోలాను. ఇప్పుడు నీ వెంట ఉండి నీతో వనవాస సుఖం అనుభవిస్తాను. నేనే కాదు, నీకు సేవ చేసిన ఈ హయములు కూడా ఉత్తమగతులు పొందగలవు. నాకు స్వర్గలోక సుఖములు కూడా వద్దు.
నీతో పాటు అరణ్యాల్లో ఉంటాను. నీవు లేని అయోధ్యలో ఉండలేను. వనవాసం పూర్తయిన తర్వాత మనందరం ఇదే రథం మీద అయోధ్యకు పోదాం. ఓ రామ, నీ వెంట ఉంటే ఈ 14 సంవత్సరాలు క్షణాల్లా గడిచిపోతాయి. కాబట్టి నన్ను నీ వెంట ఉండేటట్టు అనుగ్రహించని వేడుకున్నాడు సుమంత్రుడు. ఆ మాటలు విన్న రాముడు సుమంత్రునితో ఇలా అన్నాడు: నీకు నా మీద ఉన్న భక్తి గౌరవం నాకు తెలియవా చెప్పు. అయినా నిన్ను అయోధ్యకు ఎందుకు పంపుతున్నానో తెలుసా? నేను నిజంగా వనవాసమునకు వెళ్ళాను అని నీవు కైకకు చెబితే ఆమె నమ్ముతుంది. లేకపోతే మహారాజు దశరథుడు నన్ను వేరే చోటకు పంపి వనవాసమునకు పంపానని అబద్ధం చెప్పాడని అనుకుంటుంది. కాబట్టి నీవు వెళ్ళి మా వనవాసం సంగతి చెప్పి కైక మనసులో ఉన్న శంకను పోగొట్టాలి. నీ మాట నమ్మి కైక తన కుమారుడికి పట్టాభిషేకం చేయిస్తుంది. లేకపోతే అయోధ్య అనాథగా ఉండిపోతుంది. కాబట్టి నీవు అయోధ్యకు వెళ్ళక తప్పదు. అయోధ్యకు పోయి నీకు ఏమేమి చెయ్యమని చెప్పానో అవన్నీ చెయ్యని పలికాడు రాముడు. తర్వాత గుహుణ్ణి చూసి రాముడిలా అన్నాడు: మిత్రమా, నేను జనావాసముల్లో నివసించరాదు. కేవలం అరణ్యముల్లో, ఆశ్రమముల్లో, మునివేషధారణలో నివసించాలి. కాబట్టి నేను లక్ష్మణుడు జటలు ధరించాలి. దానికి అణువగు మర్రిపాలు తెప్పించని అడిగాడు. వెంటనే గుహుడు మర్రిపాలు తెప్పించాడు. ఆ మర్రిపాలును లక్ష్మణుడు, రాముడు తమ వెంట్రుకలకు పట్టించారు. తన కేశములను పైకి ఎత్తి మునికుమారుల వలె కట్టుకున్నారు. అప్పుడు రాముడు, లక్ష్మణుడు మునికుమారుల వలె శోభించారు. తర్వాత రాముడు వెంటనే త్వరగా గంగానది వైపు వెళ్ళాడు. సీత, లక్ష్మణుడు రాముని అనుసరించారు. అందరూ పడవను సమీపించారు. లక్ష్మణ, ముందు నీవు పడవలో ఎక్కిన తర్వాత సీతను ఎక్కించన్నాడు. కానీ లక్ష్మణుడు ముందు సీతను పడవలో ఎక్కించి తర్వాత తాను ఎక్కాడు. తర్వాత రాముడు పడవలో ఎక్కాడు. పడవ మెల్లగా గంగానదిలో కదిలింది. రాముడు, సీత, లక్ష్మణుడు గంగానది తల్లికి నమస్కరించారు. రాముడు గుహుడికి, సుమంత్రునికి వీడ్కోలు చెప్పాడు. పడవ గంగానది మధ్యకు చేరుకుంది. అప్పుడు సీతాదేవి గంగానదికి నమస్కరించి ఇలా మొక్కుకుంది: తల్లి గంగా, నేను, రాముడు, లక్ష్మణుడు 14 ఏళ్లు వనవాసం చేసి సుఖంగా తిరిగి వచ్చేటట్టు దీవించు. తిరిగి వచ్చినప్పుడు నిన్ను పూజిస్తాను. నీ దీవెనలు ఫలించి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకున్న నాడు నీకు సంతోషం కలిగేటట్టు బ్రాహ్మణులకు లక్షలాది గోవులను, వస్త్రములను దానంగా ఇస్తాను. బ్రాహ్మణులకు భోజనం పెడతాను. నేను వనవాసం నుండి తిరిగి వచ్చిన తర్వాత నీకు 100 కుండలతో సురను, మాంసాహారమును సమర్పించుకుంటాను. నీకే కాదు, నీ తీరము గల సమస్త దేవాలయముల్లోనూ పూజలు చేయిస్తాను. మేము క్షేమంగా అయోధ్యకు తిరిగి వచ్చేటట్టు దీవించని గంగాదేవికి మొక్కుకుంది సీత. పడవ గంగానది దక్షిణ తీరమునకు చేరింది. సీతారామ లక్ష్మణులు పడవ దిగి అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళారు. రాముడు లక్ష్మణుణ్ణి చూచి ఇలా అన్నాడు: లక్ష్మణ, మనము జనావాసముల్లో ఉన్నను, జనములు లేని ప్రదేశంలో ఉన్నను. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనల్ని మనం రక్షించుకోవాలి. ఈ అరణ్యంలో జనసంచారం కనపడటం లేదు. వన్యమృగముల నుండి మనల్ని మనం రక్షించుకోవాలి. అందుకని నీవు ముందు నడువు, నేను నీ వెనక నడిచెదను. మన మధ్య సీత ఉంటుంది. మనం ఇద్దరము ఒకరినొకరు రక్షించుకుంటూ సీతను కూడా రక్షించాలి. లక్ష్మణ, మనకు ముందు జాగ్రత్త అవసరం. పరిస్థితి చెయ్యి దాటిపోయిన తర్వాత చింతించి ప్రయోజనం లేదు. సీతకు వనవాసంలోని కష్టముల గురించి తెలియదు. ఇంక మీదట తెలుసుకుంటుంది. సీత, ఈ అరణ్యాల్లో ఉద్యానవనములు ఉండవు, అగాధమైన లోయలుంటాయి. కాబట్టి జాగ్రత్తగా నడవాలని అన్నాడు రాముడు. రాముడు చెప్పినట్టు లక్ష్మణుడు ముందు నడుస్తూ దారిని చూపిస్తున్నాడు. తర్వాత సీత, ఆమె వెనక రాముడు నడుస్తున్నారు. వీరి సంగతి ఇలా ఉంటే అక్కడ సుమంత్రుడు పడవ కంటికి కనపడినంత వరకు రాముణ్ణి చూస్తూ ఉన్నాడు. పడవ కనుమరుగు కాగానే దుఃఖంతో కుమిలిపోయాడు. రథాన్ని తీసుకుని అయోధ్యకు వెళ్ళాడు. రాముడు సీతా లక్ష్మణులతో అడవుల్లో ప్రయాణం చేసి వత్సదేశం చేరుకున్నాడు. ఇంతలో చీకటి పడింది. రామలక్ష్మణులు అడవిలో దొరికే వరాహములను, దుప్పెలను చంపి వాటి మాంసమును సేకరించారు. అందరూ ఒక పెద్ద వృక్షం వద్ద విశ్రమించారు. రాముని అరణ్యవాసంలో మొదటి రోజు సాయంకాలం అయింది. రాముడు సాయం సంధ్యను పూర్తి చేసుకుని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. లక్ష్మణుణ్ణి చూచి ఇలా అన్నాడు: ఓ లక్ష్మణ, మన వనవాసంలో ఒంటరిగా మొదటి రాత్రి గడపబోతున్నాం. సీత నిద్రపోతుంటే నువ్వు, నేను రాత్రిళ్ళు ఆమెను రక్షించాలి.
ఆకులతో మనకు పడకలు సిద్ధం చెయ్యమని అన్నాడు. లక్ష్మణుడు అదే ప్రకారంగా చెట్ల ఆకులతో మెత్తని పడకలు సిద్ధం చేశాడు. వాటి మీద పడుకున్నారు రామలక్ష్మణులు. సీత నిద్రపోయింది. రామలక్ష్మణులకు నిద్ర పట్టలేదు. లక్ష్మణుడితో రాముడిలా అన్నాడు, లక్ష్మణ, మన తండ్రి దశరథునికి రాత్రిళ్ళు నిద్ర పడుతుందంటావా? భరతుడు రాగానే రాజ్యం కోసం కైక మహారాజును చంపివేయదు కదా. ఏం చేస్తాం? మహారాజు కామంతో భార్యకు లొంగిపోయాడు. అందర్నీ దూరం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏం జరిగినా అడిగే దిక్కు లేదు. మన మహారాజు చేసిన పని చూస్తుంటే ఆయన అర్ధకామముల్లో కామానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడుతూ ఉంది. అర్ధమును వదిలి కామమునికే ప్రాధాన్యం ఇచ్చువాడు ఎల్లప్పుడూ చిక్కుల్లో పడతాడనడానికి మన మహారాజే ఉదాహరణ. అయినా కాని లక్ష్మణ, లోకంలో ఎంత తెలివి తక్కువ వాడైనా భార్య మాట విని కొడుకును దూరం చేసుకుంటాడా? కానీ మన మహారాజు అలా చేసుకున్నాడు. పోనీలే, భరతుడు తన భార్య సమేతంగా అయోధ్య రాజ్యమును ఏలగలడు, రాజ్యసుఖాలు అనుభవించగలడు. ఎందుకంటే మహారాజు వృద్ధాప్యముతో మరణిస్తాడు. అగ్రజుడునైన నేను అడవుల్లో ఉన్నాను. ఇంక భరతునికి అడ్డేముంది? హాయిగా రాజ్యం చేసుకుంటాడు. లక్ష్మణ, నాకు ఒకటి అనిపిస్తూ ఉంది. కేవలం మన మహారాజును చంపడానికి, నన్ను అడవులకి పంపడానికి, భరతుని అయోధ్యకు రాజును చేయడానికి కైక మన ఇల్లు చేరిందా అని నాకు అనుమానంగా ఉంది. లేకపోతే ఈ విధంగా వరాలు కోరడం ఏమిటి? అవి మహారాజు ఇస్తానని అనడం ఏమిటి? నేను అడవుల పాలు కావడం ఏమిటి? అంతా వింతగా ఉంది కదూ. లక్ష్మణ, ఇప్పుడు మన మహారాజు కైక మాటకు అడ్డు చెప్పడం లేదు కదా. అది సాకుగా తీసుకుని కైక మన తల్లుల్ని బాధలు పెట్టదు కదా. లక్ష్మణ, నా వలన నువ్వు, నీ తల్లి సుమిత్ర బాధలు పడడం ఎందుకు? రేపు ఉదయమే నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళు. నీ తల్లిని కైక నుండి రక్షించుకో. నేను నా వెంట సీత అరణ్యవాసం చేస్తాం. నువ్వు వెళ్ళి నా తల్లి కౌశల్యను భరతునికి అప్పగించు. భరతుడు ధర్మం తెలిసినవాడు. నా తల్లికి ఏ అపకారమో చెయ్యడు. ఆ ప్రకారంగా నువ్వు నా తల్లిని కైక బారి నుండి రక్షించు. లక్ష్మణ, నా తల్లి కౌసల్య పూర్వజన్మలో ఎప్పుడో తల్లి బిడ్డలను దూరం చేసి ఉంటుంది. అందుకని ఈ జన్మలో తన బిడ్డలకు దూరమయ్యింది. కొడుకులు పెరిగి పెద్దవారయి తల్లుల్ని సుఖపెడతారని ప్రతీతి. నేను పెరిగి పెద్దవాడిని నా తల్లిని సుఖపెట్టవలసిన సమయమున ఆమెకు దూరమయ్యి ఆమెను దుఃఖపెడుతున్నాను. నేను నా తల్లికి ఒకే కొడుకును. నా తల్లి దుఃఖిస్తుంటే ఆమెకు నేను ఏమీ చేయలేకపోతున్నాను. నేను ఎంత పాపాత్ముడను. ఏ తల్లికి నా మాదిరి తల్లికి కష్టములు కలిగించే పుత్రుడు కలగకూడదు. లక్ష్మణ, నేను తలుచుకుంటే ఒకే ఒక్క బాణంతో శత్రు సంహారం చేసి అయోధ్యను తిరిగి పొందగలను. కానీ ఇది నా వీరత్వాన్ని చూపడానికి సమయం కాదు అని ఊరుకుంటున్నాను. ఎందుకంటే లక్ష్మణ, నేను అధర్మానికి భయపడుతున్నాను. నాకు అధర్మంగా రాజ్యమును పొందడం ఇష్టం లేదు. పైగా రాజ్యం కోసం అధర్మంగా ప్రవర్తిస్తే ఉత్తమ లోకాలు కలగవు కదా. ఈ విధంగా రాముడు పరిపరి విధములుగా చింతిస్తున్నాడు. రాముడు చెప్పిన మాటలన్నీ విన్నాడు లక్ష్మణుడు. రాముణ్ణి ఓదారుస్తున్నాడు. రామా, నీవు లేని అయోధ్య చంద్రుడు లేని ఆకాశం వలె కాంతి విహీనంగా ఉంటుంది. అయినా ధీరుడువైన నీవు భీరువు వలె ఈ ప్రకారం దుఃఖించడం మంచిది కాదు. నీవు దుఃఖపడి నన్ను సీతను కూడా దుఃఖపడేటట్టు చేస్తున్నావు. రామ, నిన్ను చూసి నేను సీత ఈ వనవాస కష్టములను తృణప్రాయంగా అనుభవిస్తున్నాం. నీవు లేకపోతే మేము నీటిలో నుండి బయటికి తీసిన చేపల మాదిరి గిలగిలా కొట్టుకుంటాం. ఓ రామ, నాకు నీవే సర్వస్వము. నీ తర్వాతనే నా తల్లి, తండ్రి, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు. తుదకు నిన్ను విడిచి స్వర్గమునకు వెళ్ళమన్నా వెళ్ళను. ఇది నా నిశ్చయం. కాబట్టి ఇంక నిశ్చింతగా నిద్రించన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుని మాటలతో కొంచెం ఊరట చెందాడు రాముడు. ఈ 14 ఏళ్ల వనవాసము లక్ష్మణుడి సాయంతో సంపూర్ణం చెయ్యాలని అనుకున్నాడు. ఆ ఊహలతోనే నిద్రలోకి జారుకున్నాడు శ్రీరాముడు. ఒక్కసారి ఊహించుకుంటే గంగానదీ తీరాన దృశ్యం ఎంతటి శోకతప్తమో కదా. అంతులేని సైన్యంతో, ఏనుగుల అంబారీలతో ఊరేగాల్సిన అయోధ్యాకాంతామణి సీతమ్మ, 2 సూర్యవంశపు రాకుమారులు నేడు దిక్కులేని వార్లా కేవలం ఒక చిన్న నావలో ఆ విశాలమైన గంగానదిని దాటి అజ్ఞాత అరణ్యాల్లో అడుగుపెట్టారు. అటుగట్టున నిలబడి గంగను దాటుతున్న ఆ ముగ్గురిని చూస్తూ సుమంత్రుడు కుమిలిపోయాడు.
ఆ రథచక్రాల గుర్తులు గాలికి చెరిగిపోయిన, సుమంత్రుడి కళ్ళలోని ఆశలు ఆవిరైపోయిన, రాముడు మాత్రం ధర్మం కోసం నిశ్చలంగా వెళ్ళిపోయాడు. తన తండ్రికి తన మీద ఉన్న ప్రేమ కంటే తన తండ్రి ఇచ్చిన మాట గొప్పదని చాటి చెప్పాడు ఆ మర్యాద పురుషోత్తముడు. అడవిల్లో ఆ ముళ్ళదారుల్లో నడుస్తున్న ఆ పాదాలు చూసి గంగాదేవి కూడా కన్నీరు పెట్టి ఉంటుంది. ఒక రాజకుమారుడు సకల భోగాలను తృణప్రాయంగా వదిలేసి జటాజూటాన్ని ధరించి కేవలం ధర్మరక్షణ కోసం అడవి బాట పట్టిన ఈ మహాఘట్టం మనకు నేర్పే పాఠం ఒక్కటే: సత్యం కంటే గొప్ప దైవం లేదు, ధర్మం కంటే గొప్ప మార్గం లేదు. మన వాల్మీకి రామాయణం యాత్ర ఇక్కడతో ఆగదు. గంగను దాటిన తర్వాత రాముడు తన పాదాలతో నడిచిన ఆ కటికి అడవిదారులు ఎక్కడికి వెళ్ళాయి? భారద్వాజ మహర్షికి రాముడికి మధ్య జరిగిన ఆ లోతైన సంభాషణలు ఏమిటి? ఆ ఆవేదనను మోస్తూ సుమంత్రుడు అయోధ్యకు చేరాక దశరథుడి పరిస్థితి ఏమైంది? వీటన్నింటినీ మనం వచ్చే భాగంలో చర్చిద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.